పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న పల్నాడు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ బిల్డింగ్ సముదాయాల నిర్మాణాలను అధికారులు కాంట్రాక్టర్తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అంతవరకు పనులు పూర్తయ్యాయని, ఏ మేరకు నిధులు మంజూరయ్యాయనే విషయాలపై చర్చించారు. పిడుగురాళ్ల మండలంలోని మెడికల్ కాలేజ్ 90% పూర్తి చేశామంటూ గ్లోబల్ ప్రచారం చేయిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసుపై మండిపడ్డారు ఎరపతినేని. ఎన్నికల ముందు హడావిడిగా 30% పూర్తయిన కాలేజ్ ఎదుట శిలాఫలకం వేయించుకుని 90% అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్న కాసుకు సరైన అవగాహన లేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, గ్లోబల్ ప్రచారాలు చేయటం, ప్రజలను నమ్మేయటం, రోజు ఒక వీడియో రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా అందుకే మీకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల కోసం ఈరోజు నేను ఈ వాస్తవాన్ని ఇక్కడే మెడికల్ కాలేజీలో పెట్టి అధికారులతో కూడా చెప్పించి నేను కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక విజిట్లో టిడుగు ఇళ్ళ దగ్గర కూడా తీసుకెళ్తాను. అలానే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొన్ని వివరాలు, ల్యాండ్ ఏ ఊర్లో ఎంత ఎక్కించుకున్నారు, ఏ బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకున్నారు, ఇవి కూడా చేస్తాం. 11 మంది హత్యల్లో ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ లేవు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అది చేస్తాం. 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారో అది కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మా బాధ్యత, ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత ఈ రాష్ట్ర అభివృద్ధి. అరాచకమైన మీ ప్రభుత్వం చేసిన గుంతలు పొత్తులైన రాష్ట్రం నుంచి ఈరోజు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారం తీసుకొని నిధులు తీసుకొచ్చి ఈరోజు మరలా రాజధాని దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ అన్నీ కూడా నిధులు ఇస్తూ ఉన్నారు. దాని మీద కూడా విషయం చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం, గ్లోబల్ ప్రచారాలు చేయటం, ప్రజలను నమ్మేయటం, రోజు ఒక వీడియో రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా అందుకే మీకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల కోసం ఈరోజు నేను ఈ వాస్తవాన్ని ఇక్కడే మెడికల్ కాలేజీలో పెట్టి అధికారులతో కూడా చెప్పించి నేను కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక విజిట్లో టిడుగు ఇళ్ళ దగ్గర కూడా తీసుకెళ్తాను. అలానే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొన్ని వివరాలు, ల్యాండ్ ఏ ఊర్లో ఎంత ఎక్కించుకున్నారు, ఏ బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకున్నారు, ఇవి కూడా చేస్తాం. 11 మంది హత్యల్లో ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ లేవు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అది చేస్తాం. 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు